నేను రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే 10 ఏళ్ళు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏం చేసింది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోండి. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏ రూపంగా బాగుపడ్డారు, ఎంత సాగు పెరిగింది, రైతులకు ఎంత హ్యాపీ అయినరు, రైతుల భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుల ఆస్తులు ఎట్లా పెరిగినాయి, రైతులకు ఎంత లాభం జరిగిందనేది రివ్యూ చేసుకోండి. ఇంత మునుపు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు 4,50,000 కోట్లు మీరు రైతుల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఏం ఖర్చు పెట్టబోతున్నారు? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు, కానీ ఈ 6 నెలల లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి, అల్లకొల్లలు అవుతారు కరెంటు లేక. మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? చెల్లల్లో నీళ్ళు లేవు, ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఇస్తలేవు. 6 months నుంచి మెయింటెనెన్స్ లేదు, దేవాదులు లేదు, కాళేశ్వరం లేదు, అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక నీళ్లు వస్తలేవు. చేతులు ఎత్తేసినారు దేవాదుల వాళ్ళు. దాన్ని వాస్తవం కాదా? మీరు బిల్లులు కూడా ఇస్తలేరు. ఇవాళ చెల్లలకు నీళ్లు నిండుతలేవు. మీ 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 ఆర్గనైజేషన్ మొత్తం కుప్పగూలిపోయింది. రైతులు అల్లకొల్లం అవుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఆ రోజు కేసీఆర్ గారు చెర్లు బాగు చేసి, చెక్ డ్యాములు కట్టి, ప్రాజెక్టులు పెంచి, 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, ఎన్నో తీర్ల ప్రతి గింజ కొన్నా. కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా? ఈ రుణమాఫీ అన్నావు, నువ్వు 15వ తారీఖు వరకు ఏం చేస్తున్నావు? ఆగస్టు 15కు ఒకసారి రికార్డు తీసుకో. మొత్తం ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. నీ బోకస్ మాటలు కావా?